హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో చున్ని పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి తురుముకున్న బెల్లాన్ని వేసుకొని టీ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. జున్ను పాలు మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి మనకి జున్ను తినాలనిపించినప్పుడు ఇలాంటి జున్ను పౌడర్ మాత్రం సూపర్ మార్కెట్లో ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు పచ్చిపాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత అందులోనే జున్ను పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలి. 100 గ్రాముల పౌడర్ ఉంది ఇందులో. 100 గ్రాముల జున్ను పౌడర్కి 500 ml పచ్చిపాలు వేసుకోవాలి. పంచదార అయినా బెల్లం అయినా 100 గ్రాములైనా 150 గ్రాములైనా వేసుకోవచ్చు. మనం తినే తీపిని బట్టి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకున్న నీళ్లు వడగట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఒకేసారి మొత్తాన్ని వేసుకోకుండా తీపిని చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. వేడి చల్లారిన తర్వాత వేసుకోండి, గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. బెల్లం నీళ్లు వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా పౌడర్ గడ్డలు లేకుండా కలుపుకోండి. తరువాత 2-3 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు రోట్లో కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. జున్ను పాలు కలుపుకున్న గిన్నె ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని పైన మూత పెట్టి మీడియం మంట పైన 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోనే కాకుండా విడిగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా ఉడికించుకోవచ్చు. ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఈ జున్ను గిన్నె పెట్టుకొని పైన మూత పెట్టి బరువు పెట్టి ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి మీడియం మంట పైన. ప్రెషర్ కుక్కర్లో అయితే మనకి చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు జున్ను ఉడికిందో లేదో చూద్దాం. ఫోర్క్ స్పూన్ తీసుకొని ఒక సైడ్ ఉడికిందా లేదా అని చూసుకుంటే గనక స్పూన్కి అంటుకోకుండా వస్తే గనక ఉడికిపోయినట్టే. జున్ను అయితే ఉడికిపోయింది. జున్ను పాలు లేనప్పుడు ఇలా జున్ను పౌడర్తో జున్ను ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జున్ను పాలు లేకుండా జున్ను రెడీ. చాలా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.